శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం అశ్విని నుంచి రేవతి నక్షత్రం వరకు ఉన్నటువంటి 27 నక్షత్రాలలో జన్మించినటువంటి జాతకుల జన్మ విశేషాలను తెలుసుకోవటంలో భాగంగా కృత్తికా నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు, వాళ్ళ జీవితంలో ఏ రకమైన జాగ్రత్తలు పాటించాలి, వాళ్ళ యొక్క జన్మ లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ జీవితంలో జరిగేటువంటి ముఖ్యమైన సంఘటనలు ఏమిటి, ఇటువంటి అనేక అంశాల గురించి కూలంకషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట కృత్తికా నక్షత్ర జాతకులు అని ఎవరినంటారు అని అంటే, పుట్టిన తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయాన్ని తీసుకుని గణన చేస్తే పంచాంగ రీత్యా ఆ రోజున కృత్తికా నక్షత్రం కనుక నడుస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా కృత్తికా నక్షత్ర జాతకుల కింద పరిగణించబడతారు. ఈ కృత్తికా నక్షత్ర జాతకుల్లో ఈ 4 పాదాలు ఉంటాయి. కృత్తికా నక్షత్రంలో ఈ 4 పాదాల్లో మొదటి పాదంలో జన్మించినటువంటి వాళ్ళు మేషరాశి వారి కింద పరిగణించబడతారు. 2, 3, 4 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి కనుక కృత్తికా నక్షత్రం వృషభ రాశి జాతకుల కింద పరిగణించబడతారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నక్షత్రాధిపతి రవి, అలాగే ఈ నక్షత్రం అనేటువంటిది మేషరాశిలో వృషభ రాశిలో ఉంటుంది కనుక కుజ శుక్ర ప్రభావం కూడా వీళ్ళ మీద బలంగా ఉంటుంది. ఓవరాల్గా కృత్తికా నక్షత్ర జాతకుల మీద రవి కుజ శుక్ర ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కృత్తికా నక్షత్ర జాతకుల్లో వాళ్ళ జన్మ జాతకంలో రవి కుజ శుక్రులు గనక ఉచ్చస్థానాల్లో, మంచి స్థానాల్లో చక్కగా బాగా బలంగా గనక ఉండేటట్లయితే వాళ్ళని దాదాపుగా ఏ శక్తి ఆపలేదు, అభివృద్ధి చెందకుండా అటువంటి పరమోన్నతమైనటువంటి ఉచ్చస్థితికి వెళ్ళగలుగుతారు. పొరపాటున కొద్దిమందికి గనక రవి కుజ శుక్రులు నీచ స్థానాల్లో ఉన్నా, దుస్థానాల్లో ఉన్నా వాళ్ళు కొద్దిగా జీవితంలో ఇబ్బందులు పాలవటం, తల్లిదండ్రులని దూరంగా ఉండటం కానీ, ఒకళ్ళిద్దరిని కోల్పోవటం కానీ, అలాగే వాళ్ళు దాదాపుగా జీవితంలో సక్సెస్ కాలేకపోవటం కానీ, 50 సంవత్సరాలు వచ్చే వరకు జీవితంలో నిలబడలేకపోవడం కానీ, అనారోగ్యాల పాలవటం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఏది ఏమైనప్పటికీ కృత్తికా నక్షత్రంలో జన్మించిన వాళ్ళందరికీ కామన్గా కొన్ని లక్షణాలు ఉంటాయి, కొన్ని విశేషాలు ఉంటాయి. అవన్నీ వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ 27 నక్షత్రాల్లో అశ్విని నుంచి రేవతి వరకు 27 నక్షత్రాలని చెప్పాం. ఇక్కడ మన వేదాలను ఆధారంగా చేసుకుంటే కృత్తికా నక్షత్రంతో మొదలు పెడతారు నక్షత్రాలని పరిగణన చేయటం. ఈ కృత్తికా నక్షత్రం అనేటువంటిది ఒక అగ్ని నక్షత్రం. అంటే వీళ్ళకి మహా తేజస్సు ఉంటుంది, చక్కటి బలం, అలాగే మంచి బుద్ధి సూక్ష్మత కూడా ఉంటుంది. వీళ్ళు గనక ఏ రంగంలో అయినా సరే సక్సెస్ అయ్యారంటే దాంట్లో నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళగలుగుతారు. ఈ కృత్తికా నక్షత్ర జాతకులు ముఖ్యంగా చెప్పాలంటే ఈ కృత్తికా నక్షత్రంలో శిశువు గనక జన్మించేటట్లయితే ఆడపిల్ల కావచ్చు, మగపిల్లాడు కావచ్చు, ఇది కొంత దోషభూయిష్టమైన నక్షత్రం. మొట్టమొదటి తెలుసుకోవాలి. ఈ దోషభూయిష్టం అంటే జనన శాంతి నక్షత్రం అంటారు దీన్ని. దీంట్లో కనుక జన్మించేటట్లయితే నవగ్రహ హోమాలు, కృత్తికా నక్షత్ర శాంతి, ఇటువంటివన్నీ కూడా తప్పనిసరిగా జరిపించుకోవాలి. జరిపించుకోకపోతే ఏమవుతుంది, వీళ్ళ జీవితంలో ఎదుగుదల తగ్గుతుంది. అలాగే తల్లిదండ్రులకి ఈ నక్షత్ర దోషం తల్లిదండ్రుల మీద ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా తండ్రి మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళకి జీవితంలో అభివృద్ధి లేకపోవడం, అడుగడుగున ఆటంకాలు ఏర్పడటం, ఇటువంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కనుక కృత్తికా నక్షత్రంలో శిశువు జన్మించేటట్లయితే అది స్వల్ప దోషం కాదు, గట్టి దోషమే. కనుక తప్పనిసరిగా శాంతి పరిహార క్రియల్ని, నవగ్రహ జపదాన హోమ శాంతుల్ని, తైలావలోకనం, రుద్రాభిషేకం, సుబ్రహ్మణ్య దేవత పూజ ఇవన్నీ కూడా చేయాల్సిందే. చేస్తే మంచి శుభఫలితాలు పొందగలుగుతారు. ఈ జనన దోషం అనేటువంటిది 12-14 సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ జాతకమే పనిచేస్తుంది, కానీ మిగతా ఈ నక్షత్ర దోషాలు ఏమీ పనిచేయవు. ఈ దోషాలు అనేటువంటిది అంతవరకే పనిచేస్తాయి. ఇది కొంచెం జాగ్రత్తగా తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఇకపోతే వీళ్ళు సర్వసాధారణంగా ఈ కృత్తికా నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు ఎక్కువగా టీచర్స్, డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్, అన్ని రకాల స్వతంత్ర వృత్తుల్లో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడపగలిగేటువంటి వాళ్ళు ఉంటారు, కాంట్రాక్టర్స్ ఉంటారు. అన్ని రంగాల్లో ఈ కృత్తికా నక్షత్ర జాతకులు అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఎక్కువగా
ఈ స్వతంత్ర వృత్తుల్లో ఉండేటువంటి వాళ్ళు, ఈ డాక్టర్స్ లాంటి వాళ్ళు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోగలుగుతారు. కృత్తికా నక్షత్రంలో ఉన్నటువంటి వైద్యులకి చాలా గొప్ప పేరు ప్రతిష్టలు ఉంటాయి. ఇకపోతే వీళ్ళకి సహజంగానే ఈ కృత్తికా నక్షత్ర జాతకులకి 2 రకాల లక్షణాలు ఉంటూ ఉంటాయి. అంటే ఇక్కడ కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి వీళ్ళకి, అట్ ది సేమ్ టైం కొన్ని ఇబ్బందికరమైన లక్షణాలు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ ఇబ్బందికరమైన లక్షణాలు, చెడ్డ లక్షణాలు ఎందుకు చెప్పడం జరుగుతుందంటే, ఈ నక్షత్ర జాతకులు ప్రయత్నపూర్వకంగా ఆ లక్షణాలను వదులుకునేటట్లయితే వాళ్ళ జీవితంలో ఉన్నత స్థితికి, ఉచ్చ స్థితికి వెళ్ళగలుగుతారు. ఆ చెడ్డ లక్షణాలను మాత్రమే పట్టుకుని పాకులాడేటట్లయితే అదే వాళ్ళ జీవితంలో ఎదుగుదలకి ఆటంకం అవుతుందనేటువంటి ఉద్దేశంతో మాత్రమే చెప్పడం జరుగుతోంది. ఈ కృత్తికా నక్షత్ర జాతకులు, ఈ నక్షత్రాధిపతి రవి గనుక రుజువర్తన ఉంటుంది, అలాగే మంచి ధైర్య సాహసాలు ఉంటాయి, కళాదృష్టి ఉంటుంది. దీంట్లో కళాకారులు ఉంటారు, ఆర్టిస్టులు ఉంటారు, అలాగే మంచి డైరెక్టర్స్ ఉంటారు. ఏ రంగంలో అయినా సరే వీళ్ళు నెంబర్ 1 పొజిషన్లోనే ఉంటారు. అటువంటి స్థితిలో ఉండే పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళు సర్వసాధారణంగా మంచి ధర్మవర్తన కలిగి ఉంటారు, అంటే ధర్మంగా ప్రవర్తించాలని కోరుకుంటారు. అలాగే భోజన పుష్టి కలిగి ఉంటారు, అంటే ఫుడ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది వీళ్ళకి. అలాగే వీళ్ళకి వచ్చేటప్పటికి మరి ముఖ్యంగా కొద్దిమంది మాత్రం మంచి లక్షణాలు కలిగి ఉంటారు, ఎక్కువ మంది మంచి లక్షణాలు కలిగి ఉంటారు, కొద్ది మాత్రం కొంచెం చెడ్డ లక్షణాలు వీళ్ళలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్లుగా వాటిల్లో మొట్టమొదటిది ఏంటంటే, వేరే వాళ్ళతో, తమ కింద పనిచేసేటువంటి వాళ్ళతో విపరీతంగా వర్క్ చేయించుకోవటం, అంటే ఒక రకంగా చాకిరీ చేయించుకోవటం. అలాగే కొంత విజయం సాధించిన తర్వాత అహంకారానికి గురవటం, అంటే వీళ్ళు సాధించే సక్సెస్లు అంతంత మాత్రంగా ఉండవు, చాలా ఉచ్చస్థితిలో సక్సెస్ సాధిస్తారు. ఆ సక్సెస్ అనేటువంటిది, విజయం అనేటువంటిది వీళ్ళకి కొంత అహంకారాన్ని తెచ్చిపెడుతుంది. అది కొద్దిగా వీళ్ళ పతనానికి దారితీసే పరిస్థితులు ఉంటాయి. కారణం ఏంటంటే, ఎప్పుడైతే వీళ్ళు విజయంతో విర్రవేగుతుంటారో వీళ్ళ శత్రువులు వీళ్ళని దిగలాగడానికి ఏమాత్రం వెనుకాడరు. అప్పుడు వీళ్ళు కొంచెం పతనం అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక విజయం సాధించిన ప్రతిసారి అహంకారం కూడదు అనేటువంటి విషయాన్ని వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే వీళ్ళకి క్షణికమైనటువంటి కోపం ఉంటుంది, అంటే చాలా తీవ్రంగా స్పీడ్గా కోపం వస్తుంటుంది. ఆ కోపాన్ని కూడా వీళ్ళు నిగ్రహించుకోవాలి. అలాగే భోగాల మీద ఆసక్తి ఎక్కువ ఉంటుంది. అంటే ఈ సూర్య నక్షత్రం కనుక ఇది ఈ భోగ ఆసక్తి అనేటువంటిది వీళ్ళని కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంటే చక్కటి గృహము, చక్కటి వాహనము, అలాగే చక్కటి శయ్య, ఇటువంటివన్నీ కూడా కావాలని కోరుకుంటారు. అంటే లగ్జరీస్ మీద వీళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇక వీళ్ళలో ఉన్నటువంటి మరొక ఇబ్బందికరమైన లక్షణం ఏంటంటే, అనవసరమైన విషయాల్లో, పక్క వాళ్ళ విషయాల్లో కొద్దిగా జోక్యం చేసుకునే లక్షణం ఉంటుంది. ఈ లక్షణం కనుక ఈ కృత్తికా నక్షత్ర జాతకుల్లో ఎవ్వరికున్నా తక్షణం మానేయండి. దీనివల్ల మీ యొక్క పురోగతికి ఆటంకం ఏర్పడుతుంది. కారణం ఏమిటంటే, పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే మన గురించి మనం ఎప్పుడు ఆలోచించుకుంటాం? మన గురించి మనం ఆలోచించుకుంటేనే విన్ అవుతాం, కానీ పక్క వాళ్ళ గురించి ఆలోచించేటట్లయితే విన్ అయ్యే అవకాశాలు ఉండవు. కనుక ఈ ఒక్క లక్షణాన్ని ఒకవేళ ఉంటే వాటిని తొలగించుకోవటం అనేటువంటిది కృత్తికా నక్షత్ర జాతకులకు చెప్పదగిన ముఖ్యమైన సూచన. ఇక వీళ్ళకి కలిసి వచ్చేటువంటి దిశ తూర్పు, ఉత్తర దిశలు బాగా కలిసి వస్తాయి. అంటే వీళ్ళ ఇళ్ళు తూర్పు ఫేస్ కానీ ఉత్తరం ఫేస్ కానీ అయితే వీళ్ళకి మంచి యోగాన్ని ఇస్తుంది. వీళ్ళకి బుధవారం, శుక్రవారం, ఆదివారం అనేటువంటివి వీళ్ళకి అదృష్ట వారాలుగా చెప్పవచ్చు. ఇది రాక్షసగణం, ఏ పని చేసినా కూడా మంచి ఉచ్చస్థితిలో చాలా బలంగా చేయగలుగుతారు. అలాగే వీళ్ళకి వచ్చేటప్పటికి వీళ్ళు పూజించవలసినటువంటి దైవం సుబ్రహ్మణ్యారాధన చేయాలి. కృత్తికా నక్షత్రంలో జన్మించిన ప్రతి ఒక్కళ్ళు సుబ్రహ్మణ్యారాధన చేసి తీరాలి. దానివల్ల జన్మజాతకంలో ఉన్నటువంటి మొండి దోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. వైష్ణవాలయాల్లో పూజలు జరిపించుకోవటం, వైష్ణవాలయాలను దర్శించడం, ఇటువంటివి చేసేటట్లయితే వీళ్ళ జాతకానికి తిరుగుండదు. ఇక కృత్తికా నక్షత్ర జాతకుల యొక్క మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే, ఉన్న ప్రదేశంలో, సొంత ఊళ్ళో, పల్లెటూళ్ళలో ఏమాత్రం సక్సెస్ కారు. అంటే విజయం వీళ్ళకి అందని ద్రాక్షే అవుతుంది. ఉన్న ప్రదేశాన్ని నుంచి ఎంత దూరంగా వెళ్ళగలిగితే వీళ్ళు అంత బాగా సక్సెస్ కాగలుగుతారు. మరి ముఖ్యంగా విదేశాలకు వెళ్ళగలిగితే వీళ్ళ సక్సెస్ని ఆపడం ఎవరి వల్ల కాదు. కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా వచ్చిన అవకాశాలను పోగొట్టుకోకుండా చక్కగా దూర ప్రాంతాలకు వెళ్ళి సెటిల్ అవ్వగలిగితే వీళ్ళకి జీవితంలో ఉచ్చస్థితి అనేటువంటిది తప్పనిసరిగా లభిస్తుంది. ఇక వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు ఎరుపు రంగు, పింక్ కలర్,
అలాగే బ్లడ్ రెడ్ కలర్, మెరూన్ కలర్ ఇవన్నీ కూడా మంచి అదృష్టాన్ని ఇస్తాయి. ఇక వీళ్ళు వాడేటువంటి వాహనాలకి ఈ రంగు వాహనాలు వాడవచ్చు. అలాగే వీళ్ళ బండి టోటల్ 1, 2, 1, 3, 4, 5, 9 టోటల్ వచ్చేటట్లుగా చూసుకోవాలి. 1, 3 అలాగే 4, 5, 9 వీటిల్లో కూడా 1, 3, 5, 9 వచ్చేటట్లుగా చూసుకుంటే ఆ బండ్లు అంటే ఆ కార్లు కానీ ఆ బైక్స్ కానీ వీళ్ళకి మంచి అదృష్టాన్ని ఇస్తాయి. అలాగే ఈ ప్రతి నెలలోనూ 1వ తారీఖు, అలాగే 10వ తారీఖు, అలాగే 19వ తారీఖు, 28వ తారీఖు, అలాగే 3, 21, 3, 12, 21, 30, 5, 14, 23, 9, 18, 27 తారీఖులు. అలాగే వీళ్ళు కలిసి వచ్చేటువంటి వారాలు ఏమనుకున్నాం, బుధవారం, శుక్రవారం, ఆదివారం. ఈ కాంబినేషన్స్లో కొత్త పనుల్ని ప్రారంభించిన, కొత్త ప్రాజెక్ట్స్ చేపట్టిన, వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి పనులు చేసినా, గృహప్రవేశాది పనులు చేసినా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఇక వీళ్ళలో ఎక్కువ మంది ఉన్నత విద్యా యోగ్యత కలిగి ఉంటారు, అంటే పెద్ద చదువులు చదివేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక వీళ్ళ వైవాహిక జీవితం అనేటువంటిది చాలా బాగుంటుంది. కొద్దిమందికి మాత్రం మొదటి 2-3 ఏళ్ల పాటు ఈ వైవాహిక జీవితంలో కొద్దిగా ఒడిదుడుకులు ఉంటాయి. ఆ తర్వాత నుంచి చాలా బాగుంటుంది. వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులను కానీ, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్ర జాతకులను కానీ వివాహం చేసుకోకుండా ఉండటం మంచిది. ఇక వీళ్ళలో దాదాపుగా చెప్పాలంటే మంచి స్థితిలో జన్మించడం, మంచి స్థితిలో జీవించడం అనేటువంటిది జరుగుతుంది. వీళ్ళ ఆరోగ్య విషయంలో మాత్రం ఫుడ్ కంట్రోల్ ఉండాలి. అంటే ఆహార విషయంలో అదుపు లేకపోతే కొంచెం పొట్ట ఎక్కువ రావటం, అంటే బాణపొట్టలాగా ఉండటం, స్థూల శరీరం ఏర్పడటం, ఒబేసిటీ ఏర్పడటం, షుగర్ రావటం ఇటువంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక ఆహార విహార నియమాల్లో మాత్రం ఖచ్చితంగా పాటించి తీరాల్సి ఉంటుంది. వ్యసనాల జోలికి పొరపాటున కూడా పోకూడదు. ముఖ్యంగా కొంచెం దురదృష్టవశాత్తు భర్తతో డైవర్స్ అయినటువంటి స్త్రీల విషయాల్లో కానీ వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉండకపోతే వాళ్ళ విషయంలో కొంత అపవాదులు పడే అవకాశం ఉంటుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ కృత్తికా నక్షత్ర జాతకులకి జీవితం మొత్తంలో ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా కోర్టు కేసులకు సంబంధించినటువంటి విషయాలు వీళ్ళకి సంప్రాప్తం అవుతాయి. అటువంటప్పుడు జన్మ జాతకరీత్యా తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకునేటట్లయితే వాటిల్లో ఖచ్చితంగా విజయం సాధించగలుగుతారు. ఇవి వీళ్ళ జీవితంలో ఉన్నటువంటి ముఖ్యమైన రహస్య విశేషాలు. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని కృత్తికా నక్షత్ర జాతకులు అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.